నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా మేధారెడ్డి కూడా ఇక్కడ ఊర్లో అన్నీ కూడా తిరుగుతున్నారు. సో ఒకసారి సార్తో మాట్లాడదాం. ఏ ఏరియాలో తిరుగుతున్నారు, వీళ్ళ కాన్స్టిట్యున్సీలో ఎంతమంది కాంగ్రెస్ తరపున అభ్యర్థులు పోటీ చేస్తున్నారు, అంతా కూడా ప్రచారం ఎలా జరుగుతుందో ఒకసారి తెలుసుకుందాం. నమస్తే అండి. సో ఎట్లా ఉందన్న ప్రచారం, ఎట్లా నడుస్తుంది, ఏం చెప్తారు మీరు? చాలా బాగుంది. మేము వనపర్తి నియోజకవర్గం గోపాల్పేట మండల కేంద్రం, ఇక్కడ మా క్యాండిడేట్ సువర్ణ ఆంజనేయులు గారు నిలబడి ఉన్నారు. వాళ్ళ ప్రచారంలో ఇక్కడ భాగంగా ఇక్కడ గోపాల్పేట మండల కేంద్రానికి వచ్చినాం. సో వనపర్తి నియోజకవర్గంలో 141 గ్రామ పంచాయతీలు, 1272 వార్డులు ఉన్నాయి. అవన్నీ మేము ప్రజల అభిప్రాయం కానీ వాళ్ళతో డిస్కస్ చేసేది కానీ వాళ్ళు చేస్తుంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఈ 2 ఏళ్లలో మేము ఇచ్చిన గ్యారంటీలు అన్నీ చేసినాం. చేయనివి కూడా ఎందుకు చేయలేని ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేసినాం. మా ప్రజల వాళ్ళ ఆలోచన విధానం, మా ప్రజల వాళ్ళు ఇచ్చే అపూర్వ మాకు స్వాగతం, ఇవన్నీ చూసేదాన్ని బట్టి వాళ్ళు ఇచ్చే స్పందనను బట్టి 90 నుంచి 95% మేము పెట్టిన సర్పంచులు, మేము పెట్టిన వార్డు మెంబర్లు 100% గెలుస్తారు. సో ఎట్లాంటి హామీలు ఇప్పుడు మీరు అంటే మీ అభ్యర్థిని గెలిపించాలంటే ఎట్లాంటి హామీలు ఇస్తున్నారు? అభివృద్ధి పరంగా అవ్వచ్చు, లేకుంటే మీ పాలన గురించి అవ్వచ్చు, ఎట్లాంటి వీళ్ళకు వాదాలు ఇస్తూ ఉన్నారు? మేము కొత్తగా మేము ఇచ్చిన గ్యారంటీలు అమలు చేసేది ప్రజలకు చెప్తున్నాం. దాంతోపాటు ఆ గ్రామ అవసరాలను బట్టి, ఎగ్జాంపుల్ గోపాలపేట అవసరం ఉంది, కొన్ని పొలాల రోడ్లు కావాలి, కొన్ని కరెంటు ప్రాబ్లం ఉంది. దాంతోపాటు ఇక్కడ శ్మశాన వాటికల ప్రాబ్లం ఉంది, సీసీ రోడ్ల ప్రాబ్లం ఉంది, డ్రైన్లు ప్రాబ్లం ఉంది. ఏ మండలానికి, ఆ మండల కేంద్రానికి, ఆ గ్రామానికి ఆ ప్రజల అవసరం ఏముందో అదే చేసే క్రమంలో అదే పని చేస్తున్నాం. అవన్నీ మేము వాగ్దానం చేస్తున్నాం. రూలింగ్ పార్టీకి మాది ఉంది. 10 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ పార్టీ ఉండి ఏం చేయలేకపోయింది. సో మేము వచ్చినాక ఏం చేస్తాం, ఇప్పటివరకు ఏం చేసినాం, మిగిలిపోయినా ఎట్లా చేస్తాం, మా అభ్యర్థులను గెలిపిస్తే బ్యాలెన్స్ మేము ఎట్లా చేస్తాం, దానికి ఆ మండల కేంద్రానికి స్పెషల్ ప్యాకేజ్ ఏమి ఇస్తాం. ఎగ్జాంపుల్ గోపాల్పేట మండల కేంద్రంలో ఆడ అవసరాలు చాలా ఉన్నాయి, అది డెవలప్ కాలే, వెనుకబడ్డది. కాబట్టి 10 కోట్లతో సీఎం గారితో మాట్లాడి స్పెషల్ ప్యాకేజ్ ఇచ్చి డెవలప్ చేయాలని అవసరాలను బట్టి చేస్తాం. ముఖ్యంగా మీరు ఏ ప్రాంతాల్లో ఎక్కడెక్కడ ప్రచారం జరుగుతూ ఉన్నారు, ఎవరెవరు అభ్యర్థులు ఇప్పటివరకు తిరిగారు? నేను మొత్తం ఫస్ట్ ఫేజ్లో 81 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. దాంట్లో ఒక 4 ఇనార్మస్ అయినాయి. మిగతా 78 గ్రామ పంచాయతీలు ఎలక్షన్ జరుగుతున్నాయి. దాంట్లో 80 నుంచి 90% అన్ని పెద్ద విలేజ్లు, చిన్న విలేజ్లు, ఆ రోడ్లు ఉన్నాయి, అన్ని కవర్ చేస్తున్నాం. సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ కూడా ఉంది. అవి కూడా తొందరలోనే అవి కూడా తిరుగుతాం. వాళ్ళంతా ఇప్పుడు మేము ప్రచారం చేసే మా కాంగ్రెస్ అభ్యర్థులు కానీ, మా వార్డు మెంబర్ అభ్యర్థులు కానీ, వాళ్ళందరూ నన్ను కాంగ్రెస్ పార్టీని భుజాల మీద ఎత్తుకొని మమ్మల్ని గెలిపించారు. నేను కూడా సేమ్ అదే బాధ్యత తీసుకొని మా అభ్యర్థులను భుజం మీద పెట్టుకొని గెలిపించే బాధ్యత నేను